చంద్రబాబు నాయుడు గారు కామెంట్ ఉంది. సిఆర్‌డిఏ అంటే మావిగన్నే అన్నారు. ఎట్లా చూడాలి ఆ కామెంట్‌ని? సిఆర్‌డి అంటే మావిగన్న. మరి అయితే ఇంకెందుకు డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు తీసుకురావటం? మరి భూములు ఎందుకు సేకరిస్తున్నాడు? సిఆర్‌డిఏ మావిగన్న రెండు ఒకటే అయితే మరి ఆల్రెడీ మచిలీపట్నంలో మనకు పోర్ట్ ఉంది. ఆల్రెడీ మనకు విజయవాడలో అతి పెద్ద బస్ స్టేషన్ ఉంది, హైదరాబాద్ కంటే పెద్దది. విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. మరి మనకు అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కట్టం దేనికి? గుంటూరు రైల్వే జంక్షన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది. మళ్ళీ కొత్తగా మరి మనం అమరావతిలో బస్ స్టాండ్ కట్టాల్సిన పనే ఉంది. ఇదంతా అదే పరిధి అయితే సిఆర్‌డిఏకి మావిగానికి మీరు అన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టిన రాజధానికి మావిగన్ అనేటటువంటి రాజధానికి అంటే అమరావతి రాజధానికి మావిగన్ అనేటటువంటి రాజధాని కారిడార్కి గుంతల రోడ్లకి హైవేకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ రోడ్లు మొత్తం వేయాలి, రైల్వేని మొత్తం తీసుకురావాలి, మొత్తం ల్యాండ్ సేకరించాలి, మొత్తం అప్పులు తెచ్చి ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వేయాలి, మొత్తం ఇక్కడ బిల్డింగ్లు మొత్తం ఇక్కడ ఒకే చోట కట్టాలి. కానీ మావిగన్ అలా కాదు. మావిగాన్లో మచిలీపట్నం నుంచి యువతల విజయవాడ యువతల గుంటూరు దాకా అన్ని రోడ్డు సదుపాయాలు ఉన్నాయి, రైల్వే సదుపాయాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, జల మార్గం ఉంది, నౌకాయానం అంటే పోర్ట్లు. సో 60 లక్షల జనాభా ఉంది. మీరన్న సిఆర్‌డిఏలో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టిన ఆ అమరావతి రాజధాని 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు ఈ భూసేకరణ చేస్తున్న 7 గ్రామాలు, భవిష్యత్తులో చేయబోయే ఇంకో 43 గ్రామాలు కలిపిన 79 గ్రామాలు అవుతుంది. అది ఆ 79 గ్రామాల్లోకి జనాల్ని తరలించాలి. వాళ్ళందరికీ మళ్ళీ భూములు తీసుకున్న వాళ్ళకి కౌలు చెల్లించాలి, మళ్ళీ వాళ్ళకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి. అయినా అంత చేసినా మళ్ళీ వరద వస్తే ముంపు గురి కాకుండా 10,000 కోట్లు పెట్టి వరద ముంపు నివారణ ప్రాజెక్టులు చేపట్టాలి. సో లక్షల కోట్ల తేడా ఉంది దానికి దీనికి. అమరావతి రాజధానికి మావిగన్ రాజధానికి అది ఇక్కడ ప్రజలు లేరు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. మావిగన్లో మావిగన్లో ప్రజలు ఉన్నారు, రాజధానిలో ప్రజలు లేరు. అమరావతి రాజధానిలో అమరావతి రాజధానికి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మళ్ళీ లక్షల కోట్లు అసలు వడ్డీ చెల్లించాలి. మావిగన్లో ఒక్క రూపాయి కూడా అప్పులు తేవాల్సిన పని లేదు. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత ఆదాయం సృష్టించదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇది అమరావతి. కానీ ఇది ఇప్పుడే ఆదాయం సృష్టించేటటువంటి రెడీమేడ్ రాజధాని. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మావిగానికి. అందుకని ఈ ప్రపోజల్ మేము చెప్తా ఉన్నాం. అది ఆయన తీసుకోకపోతే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తాం ఖచ్చితంగా. మావిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని.